హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్లో తెలుగు కంటెంట్ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్రింది పద్యాన్ని చదివి 31, 32 ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. అంటే ఇక్కడ ఇచ్చిన పద్యాన్ని చదివి మనం 31, 32 ప్రశ్నలకు జవాబులను రాయాలి. పద్యం వచ్చేసి: చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటు నీళ్లు నాపనాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు సర్పమ్ములను తేళ్ళు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపనాళ్ళు, సజ్జజొన్న కూళ్ళు సర్పమ్ములను తేళ్ళు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. ఈ పద్యం బేస్ చేసుకొని 31, 32 క్వశ్చన్స్కు జవాబులను రాయాలి. క్వశ్చన్స్ వచ్చేసి: పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? అంటే ఇందాక మనం చదివిన పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, నాగులేరు. నాగులేరు. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించాడు? ఇందాక మనం చదివిన పద్యంలో కవి ఏ ప్రాంతం గురించి వర్ణించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, పల్నాడు. పల్నాడు. ఇక్కడ ఇచ్చిన గద్య భాగాన్ని చదివి 33, 34 ప్రశ్నల జవాబులను గుర్తించాలి. గద్య భాగం వచ్చేసి: యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేట తెల్లం చేస్తూ శతక వాజ్ఞాయమునకు ఉపయోగించు ఆట వెలదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినరవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు. 2509 పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాడంగి వెంకట లక్ష్మీనరసింహారావు గారు రాశారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. యోగిగా మారినటువంటి వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేట తెల్లం చేస్తూ శతక వాజ్ఞాయమునకు ఉపయోగించు ఆట వెలదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినరవేమ అనే మకుటంతో పద్యాలు రాశాడు. 2509 పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాడంగి వెంకట లక్ష్మీనరసింహారావు గారు రాశారు. ఇక్కడ గద్య భాగాన్ని బేస్ చేసుకుని 33, 34 ప్రశ్నలకు జవాబులను రాయాలి. ప్రశ్నలు వచ్చేసి: వేమన పద్యాల్లో ఎక్కువగా ఉండే ఛందస్సు ఏది? వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, ఆట వెలది. ఆట వెలది. తాడంగి వెంకట లక్ష్మీనరసింహారావు గారు రాసిన గ్రంథం ఏది? తాడంగి వెంకట లక్ష్మీనరసింహారావు గారు రాసిన గ్రంథం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, వేమన పద్య రత్నావళి. వేమన పద్య రత్నావళి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత ఎవరు? గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు. బుధులు అను పదానికి అర్థం ఏమిటి? బుధులు అను పదానికి అర్థం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, పండితులు. పండితులు. కపి పదానికి పర్యాయ పదాలు ఏమిటి? కపి అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, కోతి మర్కటం. కోతి మర్కటం. రక్తం అనే పదానికి నానా అర్థాలు ఏమిటి? రక్తం అనే పదానికి నానా అర్థాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, ఎరుపు రుధిరం. ఎరుపు రుధిరం. అమావాస్య పదానికి వికృతి ఏమిటి? అమావాస్య పదానికి వికృతి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, అమావాస. అమావాస.
ఇంట్లో ఈగల మోత బయట. ఇంట్లో ఈగల మోత బయట. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పల్లకీల మోత. పల్లకీల మోత. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది? చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అద్దం. అద్దం. ఆహా ఆ బంగారం లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలోని అవ్యయమును గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఆహా. ఆహా. వృద్ధ జనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. వృద్ధ జనుల యొక్క సేవ. ఈ వాక్యంలోని విభక్తిని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి. మహతి వాచకాలు అనగా ఏమిటి? మహతి వాచకాలు అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 స్త్రీలను సంబోధించే పదాలు. స్త్రీలను సంబోధించే పదాలు. పద్యం బహువచన రూపం ఏమిటి? పద్యం యొక్క బహువచన రూపం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పద్యాలు. పద్యాలు. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలోని కర్మను గుర్తించండి. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలోని కర్మను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పాఠం. పాఠం. స్త్య అను అక్షరక్రమం ఏమిటి? స్త్య అను అక్షరక్రమం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఆ. ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఈ ప్లస్ ఆ. స్త్య. కింది వాణిలో అనునాసికము ఏమిటి? కింది వాణిలో అనునాసికము ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 నా. నా. కుట్టుసురు పదంలో ఉన్న సంధి ఏమిటి? కుట్టుసురు పదంలోని ఉన్న సంధి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఐలు పరమైతే ఔకారం, రూకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఐలు పరమైతే ఐకారం, రూకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వృద్ధి సంధి. వృద్ధి సంధి. అర్ధరాజ్యం విగ్రహ వాక్యం గుర్తించండి. అర్ధరాజ్యానికి విగ్రహ వాక్యం గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 రాజ్యము అర్ధభాగము. రాజ్యము అర్ధభాగము. యుఐఐ చిహ్నము ఏ గణము? యుఐఐ చిహ్నము ఏ గణము? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 బ గణము. బ గణము. నృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ ఏమిటి? ఈ క్రింది వాణిలో నృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు. వాడు బడికి వడివడిగా వచ్చాడు. క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది ఏమిటి? క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పక్షి కేరుమని అరిచింది. పక్షి కేరుమని అరిచింది. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3
పుష్టీకరణాలు. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది ఏమిటి? క్రింది వానిలో నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఓ, విద్యార్థులు అలసట చెందుతారు. పద్య బోధన ప్రయోజనం కానిది ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, విస్తార పఠనం అలవడుతుంది. త్రిపార్శ్వ 3D ఉపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఎచ్చట ఉంది? త్రిపార్శ్వ ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఎచ్చట ఉన్నది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, ఢిల్లీ. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరం అని అభిప్రాయపడింది ఎవరు? విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండడం అవసరం అని అభిప్రాయపడింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, NCF 2005. మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలల్లో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలల్లో పరీక్ష ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, నాన్ డిటెన్షన్ పద్ధతి.